విజయపాల్ అరెస్ట్ అయ్యారు. సుప్రీంకోర్టు కూడా ఆయనకి ముందస్తుగా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఒక ఎంపీని ఇంత మొత్తం డీటెయిల్డ్గా మీకు అన్నీ తెలుసు, ఇప్పుడైతే ఇక అరెస్టులు బిగిన్ అయ్యాయి, ఏం చెప్తారు మీరు? ముందుగా చంద్రిక్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలండి, గుడ్ మార్నింగ్. సో చంద్రిక్ గారు, ఒక విషయం అయితే న్యాయస్థానాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్, అలాగే వేరియస్ అదర్ జ్యుడిషియల్ హైకోర్ట్స్ కూడా ఈ కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినంత వరకు, అంటే ఒక సామాన్యులు చేసినా సరే, ఒక ఎంపీని చేసినా, ఒక కస్టోడియల్ టార్చర్ వరకు మేము అట్లాంటి వాటిని ఉపేక్షించామని చెప్పి టైమ్ అండ్ అగైన్ సుప్రీంకోర్టు వారు చెప్పడం జరుగుతుంది. అలాగే వేరియస్ అదర్ హైకోర్ట్స్, వేరియస్ జ్యుడిషియల్ రాష్ట్రాల యొక్క వేరియస్ హైకోర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని నేను ప్రస్తావించడం జరిగింది. నేను మెయిన్ ఏం చెప్పానంటే, అప్పట్లో హైకోర్టులో మేము ఆర్గ్యూ చేసినప్పుడు సిద్ధార్థ లుత్రా గారు ఏమో స్టేట్ కి అపియర్ అయ్యారు ప్రాసిక్యూషన్ తరఫున. నేనేమో రఘురామకృష్ణరాజు గారు ఒక ఇంప్లీట్ పిటిషన్ వేయడంతో నేను ఇంప్లీట్ పిటిషన్, ఎందుకంటే డిఫాక్టో కంప్లైంట్, ఆయన కంప్లైంట్ గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంప్లీట్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఉటంకిస్తూ నేను ఒక ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇంప్లీట్ పిటిషన్ న్యాయస్థానం వారు అలౌ చేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని పరిగణలోకి తీసుకుని నన్ను నా వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వడం జరిగింది హైకోర్టులో రఘురామకృష్ణరాజు గారి తరఫున. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్, అప్పట్లో ఎంపీగా ఉన్నాయి. సో ఇప్పుడు మేము చెప్పడం ఏంటంటే, మెయిన్ పాయింట్ అక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఈ రోజు ఇలాంటి కేసుల్లో గనక సరే, ఫ్రమ్ ద లీగల్ స్టాండ్ పాయింట్ పక్కన పెడితే, ఫ్రమ్ ద నార్మల్ స్టాండ్ పాయింట్ ఒక కామన్ మ్యాన్, ఒక ఎంపీ ఒకే విధంగా చూస్తాం. కానీ రాజ్యాంగం ఒక ఎంపీకి కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. అలాంటి ప్రివిలేజెస్ ఉండి, ఇలాంటి సౌకర్యాలుండి 545 మందిలో ఒక లోక్సభ మెంబర్ అయిన వ్యక్తికి ఇలాంటి దుస్థితి. ఎందుకంటే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన బెయిల్లో ప్రైమా ఫేషి వీ హావ్ ఫార్మ్డ్ అన్ ఒపీనియన్ దట్ హి హస్ బీన్ ఇల్ ట్రీటెడ్ ఇన్ ది కస్టడీ, అంటే ఆయన మీద ఫోర్స్ యూజ్ చేశారు కస్టడీలో అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన బెయిల్ లోనే ఆయన క్లియర్ గా సుప్రీంకోర్టు వల్ల అభిప్రాయపడ్డారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితుల్లో ఒక ఎంపీని, అప్పట్లో ఉన్న ఇన్కంబెంట్ ఎంపీని తీసుకొని పోయి కొట్టిన పరిస్థితుల్లో ఇలాంటి అప్పుడున్న ఐఓ గారికి కనుక మీరు బెయిల్ ఇస్తే, మనిషి ఎవరనేది అప్రస్తుతం అండి. అది విజయపాల్ గారా లేదా రామకృష్ణ గారా ఇంకోరా అనేది అప్రస్తుతం. అప్పుడున్న వ్యక్తికి కనుక మీరు, ఐఓకి కనుక మీరు బెయిల్ ఇస్తే, రేపటి నుంచి నన్ను ఈ కోర్టులో ఉన్న ఇంకెవరినైనా తీసుకొని పోయి కస్టడీలో చితక బాధేసి, రేపు ఉదయాన్ని అదే ఐఓ వచ్చేసి న్యాయస్థానం ముందరికి ఒక 4 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఆయన మీద కేసు వేసిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేసి, సార్ నాకు బెయిల్ ఇవ్వండి, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి అని చెప్పి న్యాయస్థానం ముందరకు వస్తారు. మీరు బెయిల్ ఎన్లార్జ్ చేస్తే ఇక కస్టోడియల్ టార్చర్ అనేది ఒక క్లాస్ అపార్ట్ అఫెన్స్ అని, ఒక హీనియస్ అఫెన్స్ అని, ఒక గ్రేవ్ అఫెన్స్ అని సుప్రీంకోర్టు టైమ్ అండ్ అగైన్ చెప్పడం, అలాగే హైకోర్ట్స్ టైమ్ అండ్ అగైన్ చెప్పడం వల్ల వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది నా ఫండమెంటల్ క్వశ్చన్ ఐ ఆస్క్డ్. అండ్ అదే కాకుండా మనకు వచ్చిన విషయం ఏంటంటే, అప్పట్లో కేసు రిజిస్టర్ చేయాల్సింది కదా, అప్పట్లో కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదంటే, అప్పట్లో ఆయన రాష్ట్రానికి రాణించే పరిస్థితే లేదు. దానికి కూడా నేనే హైకోర్టుకు మూవ్ చేయటం, తర్వాత మన 125 సెంటనరీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు మన భీమవరంలో ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. వచ్చినప్పుడు అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన విగ్రహావిష్కరణ జరిగినప్పుడు ఆయనకి రాష్ట్రానికి తీసుకొచ్చే సిచ్యువేషన్ లేనప్పుడు ఆయన ఒక కేసు పెడితే, ఎవరి మీద కేసు పెడుతున్నారు, ఎవరిని అక్యూజ్ చేస్తున్నారు? అడిషనల్ డీజీ స్థాయి వ్యక్తిని, డీజీ ఇంటెలిజెన్స్ స్థాయి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రిని, అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రిని, అలాంటి వాళ్ళని అక్యూజ్ చేస్తున్నప్పుడు మళ్ళా ఇన్వెస్టిగేషన్, ఒకవేళ కోర్టుకు పోయి కేసు రిజిస్టర్ చేయించుకున్నా మళ్ళా ఇన్వెస్టిగేషన్ పోలీసు వారి చేతుల్లోకి వెళ్తుంది కాబట్టి, సో ఇన్వెస్టిగేషన్ నీరు గారిపోతుంది. ఇన్వెస్టిగేషన్ అన్బయాస్డ్ గా జరుగుతుంది, ఇంపార్షియల్ గా జరుగుతుంది అని మాకు నమ్మకం లేదు కాబట్టి ఆ రోజు మేము వెళ్ళలేదు. దాన్ని ఒక పరిగణలోకి తీసుకొని ఈ రోజు నేను బెయిల్ ఇవ్వాలి, ఆల్రెడీ మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ కాబట్టి, 4 years హావ్ ఆల్రెడీ బీన్ ఎలాప్స్డ్ కాబట్టి, అది ఇన్సిడెంట్ జరిగి 3.5-4 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన బెయిల్ ఇవ్వాలన్నది కూడా, ఆ వాదన కూడా అప్రస్తుతం అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు సిద్ధార్థ లుత్రా గారు పేరు ఒకటి కూడా ఇది ఒక ఫైనల్ గా ఇప్పుడు అరెస్టులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి విచారణలు అన్ని బయటకు వస్తాయంటారా? ఎవరు చెప్తే చేశారు? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు సరే, ఇప్పుడు నేను ఆయన ఇంతకుముందు ఏం చేశారో ఏమో నాకు తెలియదు కానీ, ఖచ్చితంగా విజయపాల్ అనే వ్యక్తిగా తలుచుకుంటే ఆయన తీసుకొచ్చి కస్టడీలో చితక బాధేస్తారని మీరు భావించరు, నేను భావించను, అలాగే ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా భావించరు. అది విజయపాల్ అనే వ్యక్తి చేసిన చర్య. ఎందుకు చెప్తున్నాను కూడా చెప్తాను నేను మీకు. ఈ పాయింట్ కొంచెం నాకు 1 minute టైం ఉంచాను. ఎందుకు చెప్తున్నానంటే, ఆఫీసర్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం రాజకీయ నాయకుల ఒత్తిడికి గనక, అంటే చట్ట పరిధిలో కాకుండా చట్టాన్ని అతిక్రమించి మనం రాజకీయ నాయకులకు సంబంధించిన వాళ్ళ మాటలు, వాళ్ళ డిక్టాట్స్ కనుక మనం ఫాలో అయ్యి చేస్తే, రేపు ఉదయాన్ని ఈ రోజు విజయపాల్ అవ్వచ్చు, రేపు ఉదయాన్ని ఇంకో రామకృష్ణ అవ్వచ్చు, ఇంకో సురేష్ అవ్వచ్చు, ఇంకో ఎవరన్నా అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు, లేదా ఉమేష్ అవ్వచ్చు, ఎవరైనా సరే మనం ఈ విధంగా చర్యలు రేపు మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు. మనం ఏమి చట్టానికి అతీతులం కాదు. ఈ రోజున్న ప్రభుత్వం మనల్ని ఏదో చేయమందని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా మనం బిహేవ్ చేస్తే
రేపు ఉదయాన్న చట్టానికి వ్యతిరేకంగా మనం బిహేవ్ చేస్తున్నందుకు మనకి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. రాజకీయ నాయకులు వాళ్ళు బాగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లోనే ఉంటారు, తాడేపల్లి ప్యాలెస్ లోనే, లేదా బెంగళూరుకి వెళ్తారు ఆయన. మనం మాత్రం జైలుకి వెళ్ళాలి అనేది ఆఫీసర్లు గుర్తెరగాలి. ఎందుకంటే ఆఫీసర్లు చెయ్యము అంటే చేయించుకునే ప్రభుత్వం ఏదీ లేదు. సార్ మీరు రైటింగ్ లో ఇవ్వండి సార్, అప్పుడే నేను చేయగలుగుతానని ఆఫీసర్ అడిగే అంత ధైర్యం ఉన్న ఆఫీసర్లు ఉంటే మాక్సిమం ఏమవుతుందండి, నాన్ ఫోకల్ పోస్టింగ్ లో పెడతారు, పక్కకు పెడతారు, లూప్ లైన్ లో పెడతారు, అంతే కదా. ఈ రోజు ఆఫీసర్లు గుర్తెరగాలి. ఇది ఈ రోజు ఇట్స్ వెరీ గుడ్ కనిపిస్తున్న పనిష్మెంట్ ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ ఉమేష్ చంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. యాక్చువల్ గా ఇప్పుడే నేను ఒక గ్రూప్ లో కూడా చూసానంటే